జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకరు. ఆమె పేరు ఎలిజబెత్. ఏమండి, వీరి గురించి మనకి బాగా సుపరిచితం. ఈ సందర్భాలు ఎప్పుడు జరిగినాయి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు, అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి రావటమే క్రిస్మస్ అయితే, అంటే క్రిస్మస్ జరగటానికి కొద్ది నెలల ముందు జరిగినటువంటి చరిత్ర. ఎప్పుడు జరిగింది ఈ చరిత్ర అంటే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అని ఉంది. బిబ్లికల్ ఎవిడెన్స్ ఎంత గొప్పగా మనకు కనబడుతుందని, రాసిన వాళ్ళు ఎవరు అంటే, ఏమండి, రాసిన ఆయన మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు. డాక్టర్ లూక్, వైద్యుడైన లూకా గారు. వ్రాసిన వారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన పరిశీలించి పరిశోధన చేసి వ్రాసినటువంటి పుస్తకం అది. ఎవరి గురించినటువంటిది అంటే, లోకరక్షకుడైనటువంటి యేసువారు ఈ లోకానికి వచ్చిన సందర్భంలో ఏం జరిగిందో, ఏమండి, హిస్టారికల్ ఎవిడెన్స్ను మన మధ్య పెట్టి మరీ మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మతోన్మాదులు ఎక్కువగా ఏం మాట్లాడుతున్నారు? యేసు ప్రభు పుట్టినరోజు చూపించు. నీకు అవసరం అది? అసలు నీ తాత పుట్టినరోజు నీకు తెలుసా? మీ ముత్తాత పుట్టినరోజు నీకు తెలుసా? అసలు మీ అమ్మగారు పుట్టినరోజే నీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా తెలియదు. ఆధార్ కార్డులో ఉన్నాయి కూడా సగానికి సగం. చెప్పండి, నిజమా? ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు, అప్పుడు క్యాలెండర్ గురించి తెలియదు. ఏమంటే నిన్న కాక మొన్న ఈ 21వ శతాబ్దంలో బ్రతుకుతున్న మనకే, మన పెద్దలకి ఏం తెలియదు? వారి పుట్టినరోజులు తెలియదు. కానీ ఉన్నారా లేదు? వాళ్ళు ఉన్నారు. అమ్మ నువ్వు ఎప్పుడు పుట్టావంట? ఏముంది, అది తుఫాన్ వచ్చింది కదా, తుఫానికి 3 వారాల ముందు. ఏమండి, లేకపోతే పలానా జాతర జరిగింది కదా, ఆ జాతరకి 2వ రోజు అర్ధరాత్రి. ఏమండి, ఏం చెప్తారు మన పెద్దలు? ఏం చెప్పేవారండి? ఏమంటే అమావాస్యకి 4 రోజులు వెనకాల. ఏంటంటే వాళ్ళకి తెలియదా? అవును, తెలీదు. ఏమంటే తెలియనంత మాత్రాన, పుట్టినరోజు తెలియనంత మాత్రాన నువ్వు పుట్టలేదనా? చెప్పండి. పుట్టినరోజు తెలియనంత మాత్రాన 21వ శతాబ్దంలో నీ తాత ముత్తాతల యొక్క పుట్టినరోజులే తెలియని నీకు 2024 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర వాస్తవం అని చెబుతూ ఉంటుంటే, ఆయన పుట్టాడని చెబుతుంటే, అప్పటికి ఈ క్యాలెండర్ ఉందా? లేదే. అప్పటికి క్యాలెండర్ ఉందా? లేదే. ఇది గ్రెగరియన్ క్యాలెండర్. దానికి ముందు జూలియస్ సీజర్ క్యాలెండర్ ఉంది. అర్థమైందా? క్యాలెండర్లో మార్చుకుంటూ సంవత్సరాలను లెక్కగట్టి ఈరోజు ఏమండి చక్కగా క్రిస్మస్ దినాలు ఇవి అని చెప్పి చక్కగా ఏమండి సైంటిఫిక్గా అందరూ కూడా అనేక మంది భక్తులు లెక్కలు కట్టి మరీ దీన్ని డిసైడ్ చేసి మాట్లాడుతుంటే, ఏమండి వీళ్ళు నమ్మినటువంటి విశ్వాసాల్లో కలిగినటువంటి, వారు నమ్మినటువంటి విశ్వాసాల్లో దేవుళ్ళకి ఏమన్నా పుట్టినరోజులోనే వాళ్ళకే తెలీదు. కానీ యేసు ప్రభు వారు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారో దొమ్మెత్తిపోస్తున్నారు. అందుకే చరిత్ర. అందుకే చారిత్రకమైనటువంటి ఎవిడెన్స్తో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, రాజైన హేరోదు దినములలో. ఎక్కడున్నాడు ఈయన? హేరోదు రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఏ టైంలో అది? రోమన్ల పరిపాలనా కాలంలో. కైసర్ ఔగుస్తు అని తెలుగులో రాయబడి ఉంది. దాన్ని ఇంగ్లీష్లో అగస్టస్ సీజర్ అంటారు. అంటే అగస్టస్ సీజర్ అనేటువంటి రోమన్ చక్రవర్తి పరిపాలిస్తున్న టైంలో అతని సామంత రాజుగా ఆ యోదయ ప్రాంతానికి హేరోదు అనేటువంటి అతన్ని నియమించడం జరిగింది. అతను రాజుగా ఉన్నప్పుడు జరిగిన చరిత్రే ఇది, క్రిస్మస్ చరిత్ర అని చెప్పి భక్తుడైనటువంటి లూకా గారు, డాక్టర్ అయినటువంటి లూకా గారు ఎంతో చక్కగా ఇక్కడ చెబుతున్నాడు మనకి. అర్థమైందా మీకు ప్రియులరా? రోమన్ల పరిపాలనా కాలంలో ఏమండి, ఇక్కడ ఆగస్టులో పుట్టినవారు ఎవరైనా ఉన్నారు? వెరీ గుడ్, చెల్లెత్తింది. ఇంకెవరైనా ఉన్నారా? వెరీ గుడ్, చాలామంది ఉన్నారు. ఏమంటే ఆగస్టులో పుట్టినవారు ఉన్నారంటే చేతులు ఎత్తారా కదా మీరు? అసలు ఆగస్ట్ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పమంటారా? అది అగస్టస్ సీజర్, రోమన్ చక్రవర్తి పేరు మీదుగా వచ్చిందే ఆగస్టు నెల. వాడే పెట్టాడు పేరు. నా పేరు మీదుగా ఒక నెల ఉండాలని చెప్పి. అప్పుడు మరి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రోమన్ సామ్రాజ్యం, వాడు ఏం చెప్తుంది రైట్. ఇంతకీ అగస్టస్ అనే ఆ పేరు కూడా, దానికి అర్థం కూడా ఏంటి తెలుసా ప్రియులారా? గొప్పవాడు, ఏమండి, మహోన్నతుడు అని తన్ను తాను హెచ్చించుకుంటూ అగస్టస్ అనే బిరుదును తనే ఇచ్చుకుని ఈ అగస్టస్ సీజర్ అనేటువంటి వ్యక్తి ఏమండి పరిపాలించినట్లుగా చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యాలు. నీకేమైనా కావాలితే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు. పరిపాలించడం లేదో హోల్డ్ హిస్టరీ తిరిగి
ఏమండి ఎంత చారిత్రక ఎవిడెన్స్లు మనకి కనబడుతున్నాయి చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని ఏమండి ఈరోజు ఈ మతోన్మాదంతో రగిలిపోతున్నటువంటి అనేక మంది ఏమండి సత్యాలు తెలుసుకోవడానికి ఇష్టం లేక అసత్యాల్లోనే మగ్గిపోతూ సత్యాన్ని నమ్మనివ్వకుండా అసత్యం వైపే మొగ్గు చూపిస్తూ ఈనాటికి కూడా మనుషుల మధ్య తారతమ్యాలు లేపి భేదాలు పెట్టి మనుషుల మధ్య ప్రేమలను చంపి ఈరోజు ఒకే దేవుని యొక్క పిల్లలను ఒక్కటిగా లేకుండా చేయటంలో ముఖ్యంగా మన దేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏవండి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సామాజిక మాధ్యమాల ద్వారా మనకు కనబడుతున్నాయి. ఎందుకు ఇన్ని విషయాలు మీకు ప్రస్తావిస్తున్నానంటే, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ మహాదేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు దానికి రాకముందు ఏం జరిగిందో చరిత్ర బైబిల్లో రాయబడి ఉంది. నీ చరిత్ర పుస్తకాల్లో లేదది, నువ్వు రాసుకున్న చరిత్ర పుస్తకాల్లో కనబడుతుంది. కానీ బైబిల్ అనేటువంటి మహావిజ్ఞాన గ్రంథంలో దేవుడు రాయించినటువంటి చరిత్రలో ఇదిగో అబియా తరగతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యాజకత్వం గురించి కూడా రాయబడింది. అంటే యాజకులు ఏ ఏ తరగతుల్లో యాజకత్వం చేస్తున్నారో కూడా ఇది కూడా ఒక ఎవిడెన్స్. లూకా గారు డాక్టర్ గారు కదా మరి, ఏమండి ఆయన ప్రతీది కూడా పక్కాగా ఎవిడెన్స్ ఏమండి చూపిస్తూ ఏమండి రికార్డుగా ఏమండి బైబిల్లో క్రిస్మస్కు ముందు ఏం జరిగిందో ముందు చూడరా, తర్వాత క్రిస్మస్ దగ్గర కొద్దిగానే అంటున్నాడు ఆయన. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఏం జరిగిందంటే అప్పుడు అబియా తరగతిలో ఉన్నటువంటి జకరియా గారు యాజకుడు, ఆయన భార్య పేరు ఎలిజబెత్ గారు, వీళ్ళిద్దరూ కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. జాగ్రత్తగా ఉందాం ప్రియులరా. ఏమండి వీళ్ళిద్దరూ కూడా దంపతులు, జకరియా గారు ఎలిజబెత్ గారు, వీళ్ళిద్దరికి కూడా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అక్కడ కనపడుతుంది. దేవుని దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారట? యథార్థంగా ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. వండర్ఫుల్ ఫ్యామిలీ అండి. ఏమండి చాలా అద్భుతమైనటువంటి ఫ్యామిలీ. ఎంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ అంటే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల విషయములో అనే మాట అక్కడ కనబడింది. చదువుకున్నారు కదా, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున అనే మాట కనబడుతుంది. అంటే ఎన్ని న్యాయ విధులు ఉన్నాయో, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అన్ని ఆజ్ఞల విషయంలో కూడా వీరు నిరపరాధులుగా ఉన్నారంటే ఎంత చక్కటి దైవిక క్రమంలో వారు ఎదుగుతున్నారో చూడండి. ఎంత చక్కటి భక్తపరులు, ఒక మంచి ఫ్యామిలీ అండి వాళ్ళది. కానీ అంత మంచి ఫ్యామిలీలో కూడా ఒక చిన్న ఏదో లోటు కనపడుతుంది. ఏం కనబడుతుంది చూద్దాం. 7వ వచనం, ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి ఎవరు లేరు, పిల్లలు లేరు. అంటే భక్తులైనటువంటి వారికి కూడా సమస్యలు ఉంటాయా? ఉంటాయని చెబుతుంది బైబిల్. వాళ్ళు ఎంత భక్తులు అంటే, మనమైతే 10 ఆజ్ఞల్లో 1 పాటించకపోయినా పెద్ద బిళ్ళబేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈయన గురించి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? సకల ఆజ్ఞల విషయంలో కూడా వీళ్ళు ఎలా ఉన్నారు? నిరపరాధులుగా ఉన్నారంటే ఎంత గొప్ప సర్టిఫికెట్ దేవుడు ఇచ్చాడో చూడండి. గొప్ప స్టేట్మెంటు. అసలు ఎవరి గురించి కూడా ఇలాంటి మాట రాయబడలే. సకల విధమైన ఆజ్ఞల విషయంలో ఆనాటి దినాల్లో ఎలిజబెత్ జకరియా గారు ఇద్దరూ కూడా అంత నిరపరాధులుగా ఉండి అంత భక్తిపరులుగా ఉన్నటువంటి ఆ భక్తులకి ఏముంది? సమస్య ఉంది. భక్తులైన వారికి సమస్యలు ఎందుకండి అనకండి. భక్తులైన వారికి కూడా సమస్యలు ఉంటాయి. భక్తులైన వారికి కూడా సమస్యలు ఉంటాయంటానికి ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ సందర్భమే వీరి యొక్క జీవితంలో కొన్ని ఘట్టాలు కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తున్నాయి తప్పనిసరిగా కూడా. ఈరోజు మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి, మనం చేస్తున్న భక్తికి, మనం చేస్తున్న విశ్వాసానికి కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటాం. బైబిల్ అనేది మానవ జీవిత పుస్తకం, బ్రతుకు పుస్తకం. ఇది గొప్ప మాన్యువల్. దీన్ని మన ఈ జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియాలంటే బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని నువ్వు ఔపాసన పట్టాలి. అందుకే దివారాత్రములు దానిని ధ్యానించమన్నాడే తప్ప క్యాలెండర్లో ఒక మాట చదువుకొని నోరు మూసు కూర్చోమనలేదు ఆయన. అర్థమైందా మీకు?
ఏమండి దివారాత్రములు, ఇది మన యొక్క బ్రతుకు పుస్తకం బైబిల్ అంటే. దాన్ని చదవాల్సిన రీతిగాను చదువుకోవాలి, నేర్చుకోవాల్సిన రీతిగాను నేర్చుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టుగా నేర్చుకోకూడదు, మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్పేటువంటి కొంతమంది సేవకులు ఈ మధ్యకాలంలో కామెడీ షోలు చేస్తున్నారు. స్టేజ్ మీద దేవుని యొక్క బలిపీఠం మీద నిలబడి వెటకారంగా వాక్యాన్ని మాట్లాడటం. అస్సలు భయం లేదండి, జోకులేస్తూ. ఏమంటే దేవుని వాక్యాన్ని జోకులుగా మాట్లాడటమా? ఏమనుకుంటున్నారు వాక్యం అంటే? ఏమండి ఏమనుకుంటున్నారు? చాలా ప్రమాదం. అలాంటి వారిని ప్రోత్సహిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారికి కూడా వారి పాపములో పాలుభాగస్తులు అవుతారు. కామెడీ షోలుగా చేసుకోవటం, వెటకారాలుగా మాట్లాడుకోవటం, దేవుణ్ణి ఏకవచనంతో మాట్లాడటం, భక్తుల పేర్లు కూడా ఏమంటే ఏకవచనంతో మాట్లాడటానికి మనకు అర్హత లేనప్పుడు యేసు ప్రభువుల వారి పేరు కూడా ఏకవచనంతో మాట్లాడేటువంటి గొప్ప గొప్ప విశ్వాసులు, ఏమండి సేవకులు అనబడిన వారు కనపడుతున్న దినాలు ఇవి. అందుకే జాగ్రత్త. వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ఏమండి జాగ్రత్తగా మనం ఆకాశం ముందున్నటువంటి ఆ దేవుడు, భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు అనే సంగతి మన మైండ్లో ఉంటే ఆయన ఏంటి, అసలు మనమేంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా? అలాంటి దేవుని యొక్క ఆజ్ఞల యందు క్రమం తప్పుకోకుండా బ్రతుకుతూ నిరపరాధులుగా ఉంటున్న వీరి జీవితంలో సమస్య వచ్చింది. వస్తాయా? వస్తాయి. భక్తులైన వారి జీవితాల్లో కూడా సమస్యలు అనేవి వస్తాయి అనటానికి ఒక ఉదాహరణ. అయితే ఏమండి ఏం జరిగిందో మనం కిందకు చూద్దాం. జకర్యా తన తరగతి క్రమం చెప్పున దేవుని ఎదుటి యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ఆలయములోనికి వెళ్ళి ధూపం వేచుండగా ధూపం వేసేటువంటి వంతు వచ్చింది. ధూప సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభు ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడేమంది జకర్యాను చూసి, నీ తొందరపడిన వాడయ్యాను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము. ఆ మాట, జకర్యా భయపడకుము. ఆయన దేవుని పరిచర్యలో ఉన్నాడు. సమస్య ఉంది, సమస్యను పక్కన పెట్టి వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? పరిచర్యలో ఉన్నారు. ఇంత భక్తిపరులైన వారు ఎప్పుడూ కూడా ఏంటి మాకు ఇంత వయసు వచ్చేసింది, నా భార్యకు బిడ్డలు లేరు, నేనేమో యాజక ధర్మం చేస్తున్నాను, నా భార్యకు బిడ్డలు లేరు అనేటువంటి చింతతో ఉన్నారో లేదో తర్వాత, కానీ మొత్తం మీద వాళ్ళు దేని మీద ఉన్నారు? దేవుని పరిచర్యలో ఉన్నారు. గుర్తుపెట్టుకొని ప్రియులరా, అంత భక్తిపరులైనటువంటి వారు ప్రియులరా తమకున్నటువంటి సమస్యను పక్కన పెట్టి దేవుని పనిని మాత్రము నెగ్లెక్ట్ చేయలేదు. అర్థమైందా? తమకు సమస్య ఉంది, కానీ సమస్య ఉన్నప్పటికీ కూడా వారు దేవుని పరిచర్యను, దేవుని యొక్క పనిని పక్కన పెట్టిన వారు కారు. ఇది మనం నేర్చుకోవాలి. మనమైతే పరిశీలించుకోవాలి మనం. అలాంటి టైంలో జకర్యా నీ ప్రార్థన వినబడింది అని దూతగారు చెబుతున్నారు. అంటే గాబ్రియేల్ గారు, జకర్యా గారు దేని గురించి ప్రార్థన చేస్తుంటారు చెప్పాలి ఇప్పుడు నాకు. అంతే కదా, వాళ్ళకున్న లోటేంటి? బిడ్డలు లేకపోవటం అనేటువంటి ఆ లోటును బట్టి జకర్యా గారు ప్రార్థన చేస్తున్నారు. వింటున్నారా? ఆ ప్రార్థన వినబడిందంట. ఎవరికి? దేవాది దేవునికి ఆ ప్రార్థన వినబడితే వెంటనే ఏమండి దేవదూతను పంపించి ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రార్థన వినబడింది అని. ఎన్ని సంవత్సరాలకు వచ్చింది జవాబు? ఏమండి జకర్యా గారు, ఎలిజబెత్ అమ్మ గారు అప్పటికి ఈ వార్త వినేటప్పటికి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారని చదువుకున్నాం ఇందాక. బహుకాలము గడిచిన వృద్ధులైరి అనే మాట ఉంది. అంటే వాళ్ళకి పెళ్ళయింది యవ్వన దశలో పెళ్ళయి ఉంటుంది. యవ్వన దశలో పెళ్ళైపోయినటువంటి ఆ యొక్క ఇద్దరు బిడ్డలకి కూడా వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది చెప్పండి? ఏమండి యవ్వన దశలో పెళ్ళైన రోజు మొదలుపెట్టి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వాళ్ళు ప్రార్థనలో దేవుని అడగటం మానలేదు, దేవుని పని మానలేదు. ఇది విషయం. గమనించండి ప్రియ దేవుని పిల్లలారా, మన భక్తిలో లోపం ఉండొచ్చు, మన విశ్వాసంలో లోపం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనం దేవుని మీద మనం ఏం చేస్తాం? అబండాలు వేస్తూ ఉంటాం. మేము మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్తూ దేవుడు మాకు ఏమీ చేయట్లేదు అనుకుంటున్నటువంటి సందర్భాలు మనకు వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు నిరపరాధులుగా ఉండి, అనింద్యులుగా ఉండి, నిందలేని వారిగా ఉండి చక్కగా బ్రతుకుతున్నటువంటి ఈ బిడ్డలు మాత్రం పరిచర్య మానలేదు. సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మానలేదు. ఎంత గొప్ప ఏమండి ఆశీర్వాదం ప్రియులరది.
అందుకే దేవుడు ఏమండి ఆయన అనుకున్న టైంలోకి జవాబు ఆన్సర్ పంపించాడా లేదా ఆన్సర్ అనేది దేవుడు ఏమండి ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చాడు. జకర్యా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? దేవుడు జ్ఞాపకము చేసుకును అని అర్థం. ఎందుకే జకర్యా గారిని పేరుకు తగ్గట్టుగానే దేవుడు జ్ఞాపకం చేసుకుని గాబ్రియేలు దేవదూతను ఆన్సర్ సమాధానం చెప్పడానికి అక్కడికి పంపించినట్లుగా మనకు కనపడుతుంది. అప్పుడు 18వ వచనం చూద్దాం ఒకసారి, కిందకి వెళ్దాం మనం. అప్పుడు వచ్చి ఏమని చెప్పాడు జకర్యా గారికి దేవదూత గారు? తప్పనిసరిగా నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ అమ్మ గారు కుమారుని కంటది, అతనికి ఏమేమి పేరు పెడతావు? యోహాను అని కూడా పేరు పెడతావు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా బ్రతుకుతాడు ఏమండి అని చక్కగా చెప్పాడు. పరిశుద్ధాత్మతో నిండుకుంటాడు అని చాలా చక్కగా చెప్తాడు. అంటే యోహాను గారు చేయబోయే కార్యాలు, ఆయన ఏమేమి చేస్తాడో, ప్రభు అయిన వారి దేవుని తిప్పుతాడు, ఇశ్రాయేలులో అనేక మంది ప్రజల్ని, ఇవన్నీ చెప్పేస్తూ ఉంటాడు. ఏమండి జాగ్రత్తగా ఉనండి. ఇన్ని చెప్పిన తర్వాత జకర్యా గారు ఏమంటున్నారు చూడండి, ఇది అంటే నాకు ఎలా తెలుసు? ప్రూఫ్ ఏంటి? గివ్ యూ సమ్ ప్రూఫ్ అంటున్నాడు. ఎవరు? ఏంటి ఇంత మహాభక్తుడు, ఇంత చక్కటి క్రమంలో బ్రతికినటువంటి బిడ్డ, ఏమండి సమాధానం కొరకు కొన్ని సంవత్సరాలను బట్టి ప్రార్థన చేస్తున్నటువంటి ఈయన సాక్షాత్తు పరలోకం నుండి దేవదూత వచ్చి నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ అమ్మ గారికి కుమారుడు పుడతాడని చెప్తుంటే ఏమండి ఆయన ఏం ప్రశ్నిస్తున్నాడు చూడండి అక్కడ. ఇది నాకు ఎలాగు తెలియను అనొచ్చా ఈ మాట? పెద్ద అయినే అంటే మొట్టమొదటి పాయింట్, భక్తులైన వారికి సమస్యలు వస్తాయంటే వచ్చాయా? ఉన్నాయి. అలాంటి సమస్యలో కూడా జవాబిస్తాడంటే ఇస్తాడు, ఇవ్వకుండా లేదు. సమాధానం దేవుడు పంపిస్తున్నాడు. అయితే అంత భక్తులైన వారి జీవితంలో కూడా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ఇదే ఇక్కడ జరిగింది. ఏంటంటే నాకు ఎలాగ తెలియను, నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తావా అని అడుగుతున్నాడు. ఏమండి అడిగాడా లేదా? నాకు ఎలాగో తెలియను. మరియమ్మ గారు కూడా అడిగిందండి. ఒకసారి చూడండి ఆ మాట కూడా, 32వ వచనమా? అందుకు మరియా 34, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగును, అది నాకు ఎలాగూ తెలియను. ప్రశ్నకు డిఫరెన్స్ చూడండి అక్కడ. అక్కడేమో జకర్యా గారు ఏమంటున్నారు? నాకు ఎలా తెలుస్తుంది? గివ్ సమ్ ప్రూఫ్ అన్నట్టుగా ఉంది అక్కడ. ఇది నాకు ఎలా సంభవిస్తుంది నాయనా అని మరియమ్మ గారు అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు చాలా తేడా ఉంది. ఎందుకంటే మరియమ్మ గారి యొక్క ప్రశ్నకు ఏమండి సమాధానంగా దేవుడు కోపగించుకోలేదు అక్కడ. అంటే మరియమ్మ గారు ఏమడిగిందంటే నాకు ఎలా జరుగుతుందో చెప్పండి ప్రభువా అని అడిగింది. ఇది తప్పు కాదు, ఇది ఎలా జరుగుతుందో చెప్పండి ప్రభువా అంది. కానీ ఈయనేమంటున్నాడు? నాకు ఎలా తెలుస్తుందో నాకు ప్రూఫ్ ఇవ్వండి అంటున్నాడు. ఇప్పుడు నాలో ఇది ఎలా సంభవిస్తుంది అన్నది వేరు. ఇక్కడ మాత్రం కొంత అపనమ్మిక అనేది కనబడుతుంది. ఎందుకంటే మన జీవితంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లరా కొన్ని సందర్భాల్లో అతిగా ఆలోచించి దేవునితోనే వాదం పెట్టుకుంటూ ఉంటాం. దేవుడు నాకు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. లేకపోతే కొంతమంది మాటలు ఎలా ఉంటాయి, దేవుడిని నమ్ముకుంటే మాకు ఏమీ కలిసి రాలేదు, లేదా అన్యాయం అయిపోయింది, అన్యాయం జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. తెలియక ప్రియమైన దేవుని పిల్లరా, ఒకనొక సందర్భంలో భక్తులైన వారి జీవితాల్లో కూడా కొన్ని అపశృతులు దొరుకుతాయనటానికి భక్తుడైనటువంటి యోబు గారు ఒకసారి ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇదిగో నేను చాలా మంచోని, ఇదిగో నేను నీతిమంతుణ్ణి, ఇదిగో నాకు రావాల్సినటువంటి శిక్ష ఇది కాదు, నాకు ఇదిగో ఎంత శిక్షింపబడుతున్నాను అంటే ఇదిగో నేను మాత్రం కారణం కాదు అని చెప్పి తనకు తాను ఏం చేస్తాడంటే వచ్చినటువంటి ఆ స్నేహితులు వాళ్ళందరూ కూడా సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉండంటే ఒక్కొక్కసారి తనకు తానుగానే హెచ్చించుకుంటూ దేవుడు కూడా నాకు ఇలాంటి నాలో ఏది లేకపోయినా సరే దేవుడే నన్ను ఇలా చేసేసాడు అన్నట్లుగా దేవుడితోనే వాదిస్తూ ఉంటాడు యోబు గారు. అప్పుడు ఏం జరిగిందో ఒక మాట చూపించి ముందుకు వెళ్దాం, చూద్దాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము, యోబు గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. ఆక్షేపణను చేయూచువాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో అసలు నువ్వు వాదించడానికి నువ్వు సమర్థుడువా? దేవునితో వాదించడం ఏంటి?
ఏమండి, ఆయన కనిపెడితే నీలో ఎన్నో లోపాలు కనబడతాయి. కనబడవా? మనుషులు కనబడకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము కనబడతాయి. ఆయన మనం కూర్చుండుట, లేచుట, అసలు మన ఆలోచనలు అనేవి తలంపులకు రాకముందు ఏం ఆలోచిస్తామో ఆయన ఎరిగిన దేవుడైనా మహాజ్ఞాని. అంత గొప్ప దేవుడితో వాదోపవాదాలేంటి అని అడుగుతుందంటే, తప్పు అయిపోయింది ప్రభువా అని లెంపలేసుకుని ఏమైనా తర్వాత తప్పును ఒప్పుకుంటాడు. ఎవరు? యోబు గారు. అంటే భక్తులైన వారు కూడా కొన్ని సందర్భాలలో అపశృతులు దొరికాయంటే దొరుకుతాయి. ఎందుకు అలా దొరుకుతాయి అంటే, ఏమండి, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు సమాధానం ఇవ్వట్లేదు, వెంటనే మనకు ఆన్సర్ వచ్చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసిన వెంటనే మనకి ఏమొచ్చేయాలి? ఆన్సర్ వచ్చేయాలి, తొందరగా వచ్చేయాలి మనకి. కానీ జకర్యా, ఎలిజబెత్ గారు ఎంతకాలం వెయిట్ చేశారు? వాళ్ళు చాలా కాలం, వృద్ధాప్యం వచ్చేంతవరకు వెయిట్ చేశారు. ఈ ఆలస్యం అయ్యేటప్పటికి ఆన్సర్ అనేది, దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం అనేది లేట్ అయ్యేటప్పటికి వేరే జీవితంలో ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. ఎవరి జీవితంలో? జకర్యా గారి జీవితంలో. జకర్యా గారి జీవితంలో అనుమానం వచ్చింది. అందుకే ఇది నాకు ఏమంటున్నాడైనా, ఇది ఎలాగూ తెలియను అని అంటున్నాడు. అందుకే అంటే ఆలస్యంగా సమాధానాలు వస్తున్నాయి కదా, ప్రార్థనకు జవాబు లేటుగా వస్తుంది కదా అని చెప్పి మనం వెంటనే అనుమానానికి తావు తీయకూడదు, దేవుని మీద అభాండాలు వేయకూడదు, ఇలాగే ఎందుకు జరగాలి అని అనుకోకూడదు. ఇంకో విషయం చెప్పమంటారా? మా ప్రార్థన, మా సేవా పరిచర్యలో 8-9 సంవత్సరాలు, పెళ్ళైన 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే మొన్నే బిడ్డ పుట్టిందని ఫోన్ చేశారు నాకు. ఏమండి, హాస్పిటల్లో ఫోన్ చేశాడు, అన్నయ్య ఇదిగో మీరు ప్రార్థన చేశారు. రోజు చెప్తూనే ఉండేవారు వాళ్ళు, రోజు చెప్తూ ఉండేవారు, మీరు కంగారు పడుకుని దేవుడు ఇస్తాడు, ఇచ్చిన టైంలో మీరు దేవుని పనిలో ఉండనని చెబుతున్నప్పుడు 2 రోజుల క్రితం ఫోన్ చేశాడు ఓ బ్రదర్ నాకు, అన్నయ్య దేవుని కృపను బట్టి బాబు పుట్టాడు, ప్రార్థన చేయండి, మన ప్రార్థన ఫలించేయని చెప్పి. మా సేవా పరిచర్యలో చాలా చూస్తున్నాం. అంటే లేట్ అయ్యే కొద్దీ మనలో ఏమొస్తామంటే అనుమానాలు వస్తాయంటే, ఇప్పుడు అదే అనుమానంతో కొంచెం అపనమ్మిక కలిగింది. ఏమండి, ఎవరికి? జకర్యా గారికి. అసలు యోహాను గారు ఎప్పుడు రావాలి అనేది దేవుని సంకల్పం? చెప్పండి జాగ్రత్తగా వినండి. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందు ఎంతకాలం ముందు రావాలైనా? జస్ట్ 6 months ముందే, 6 నెలల ముందు రావాలైన, అంతే. ఆయన మార్గాన్ని సరళం చేయటానికి యోహాను గారు అనేటువంటి ఆ భక్తుడు ఎలిజబెత్ జకర్యా గారి యొక్క గర్భము గుండా ఎంత టైంలో రావాలి? 6 నెలల ముందే రావాలి, అంతకంటే ముందు రాకూడదు. మరి అర్థమైందా? మరి యవ్వన కాలంలో వచ్చేస్తే వేరుగా ఉంటుంది పరిస్థితి. ఎప్పుడు రావాలి? 6 నెలలకు ముందే, 6 months ముందే రావాలి. అంతకు ముందే పుట్టేశాడు అనుకోండి, వేరుగా ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు వారి కాలానికి ఈయనకి దగ్గరగా 6 months ముందే ఆయన మార్గాన్ని సరళం చేయటానికి రావాల్సి ఉంది అని చెప్పి లేఖనాల్లో, పరిశుద్ధ లేఖనాల్లో యోహాను గారి గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ప్రభువు మార్గమును సరళము చేయడి, ఆయన త్రోవను సరళము చేయడి, ప్రతి ఫలము పూడ్చబడినని యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనాలు మనకు లేఖనాల్లో కనపడుతున్నాయి. అందుకే ఎంతకాలం నిరీక్షించవలసి వచ్చింది? వీళ్ళు పెళ్ళైన తర్వాత వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నిరీక్షించవలసి వచ్చింది. అంటే క్రిస్మస్కు ముందు వీరి జీవితాలు ఎట్లా సిద్ధపరచుకుంటూ ఎట్లా త్యాగం చేస్తున్నారు చూడండి వారి జీవితాల్లో, ప్రభు యొక్క రాకడ కొరకు. అంటే ఆలస్యంగా వస్తున్నటువంటి సమాధానాలను బట్టి మనము అనుమానాలకు గురి చేయకుండా, ప్రభువా మాకు తగిన కాలమందు మాకు జవాబునైనా నిన్ను అనుమానించే విధంగా మా జీవితాలు వండుకోకుండా సహాయం చేయి ప్రభు అని ప్రార్థనలో ఉండాలి మనం. అర్థమైందా ప్రియులారా? ప్రార్థనలో ఉండాలి. భక్తులైన వారి జీవితాల్లో సమస్యలు ఉంటాయంటే ఉంటాయి. అంతేకాదు పొరపాట్లు కూడా జరిగే అవకాశం ఉందా అంటే పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాటు జరిగినప్పుడు వెంటనే ఎందుకు జరుగుతాయంటే దేవుడి దగ్గర వచ్చేటువంటి సమాధానాలు లేట్ అవుతున్నాయి అనేటువంటి ఒక అనుమానం. ఆ అనుమానాలు రాకోకుండా మనం ఏం చేయాలి? విశ్వాసులమైతే జాగ్రత్తగా వాక్యానుసారంగా మన జీవితాల్లో కట్టుకునేటువంటి ప్రయత్నం మనము చేయాలి. అయితే ఎంత అనుమానం ఉన్నా, ఎంత సమస్య ఉన్నా దేవుడు చేయాల్సిన కార్యం మాత్రం చేసేస్తాడు, ఇందులో డౌట్ లేదు. 19వ వచనం చూడండి. ఎప్పుడైతే ఇలాగన్నాడో చూడండి అక్కడ, ఇది నాకు ఎలాగూ తెలియదు, నేను ముసలివాడిని, నా భార్య ఏమో బాగా ముసలిదైపోయింది అంటున్నాడు. ఎవరు? జకర్యా గారు. ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం?
బిడ్డల కోసం. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి అలా. ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం? పిల్లల కోసం. మళ్ళీ ఏమంటున్నాడు? ఇదేంటి అంటే నమ్మకం ఉందా? నమ్మకం ఉండే చేస్తున్నాడా? జాగ్రత్తగా వింటున్నారు. ఏమండి ఈయన అసలు ఏమనుకోవాలి ఇప్పుడు? అరే దేవుడు గాబ్రియల్ దేవదూత గారిని పంపించి మాట్లాడుతున్నాడంటే నా పితరుడైన అబ్రహాము గారికి ఎప్పుడు ఇచ్చాడు? అబ్రహాము గారికి ఎప్పుడు ఇచ్చాడు? నిండు వృద్ధాప్యంలో ఇచ్చాడు కదా. ఆయనకి ఇవ్వగాలేంది నాకెందుకు ఇవ్వడు అనుకోలేరా? కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ఇది ఎలా జరుగుతుంది? నా భార్య ఏమో అంటే నా భార్యను చూస్తున్నాడు, తను చూస్తున్నాడు, భార్యను చూస్తున్నాడు, తన యొక్క వృద్ధాప్యపు జీవితాన్ని చూస్తున్నాడు తప్ప దేవుణ్ణి మాత్రం ఆయన శక్తిని మాత్రం గ్రహించలేనటువంటి స్థితిలో ఆ టైంలో ఉన్నాడు ఆయన జకర్యా గారు. ఎందుకంటే ఆ పరిస్థితులు అలాగున్నాయి ఆయనకి. కానీ అప్పుడు ఏమంటున్నాడు గాబ్రియల్ గారు? ఏమంటున్నాడు? దూత నేను ఏంటి ఎలా జరుగునా నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను ఎవరిని? నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా నేను ఎవరిని? సర్వశక్తిమంతుడైన దేవుని సముఖమందు నిలబడిన గాబ్రియేలును అంటున్నాడండి. ఏమంటున్నాడు? సర్వశక్తిమంతుడైన దేవుని సముఖమందు నిలుచుండేటువంటి గాబ్రియేలుని నేను నీతో మాట్లాడటానికి ఈ సువర్తమానం లేక ఈ వర్తమానము పంపించటానికి పరలోకము నుండి నీ దగ్గరికి దిగి వచ్చినటువంటి వాడు, నేను పంపించబడిన వాడిని ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు అనుమానించినంత మాత్రాన దేవుడు చేయాల్సిన కార్యాలు చేయకోకుండా మాత్రం మనరు. ఎంత వంటరండి చూసారా? భక్తుల యొక్క జీవితాల్లో, దేవుని కొరకు సిద్ధపడినటువంటి జీవితాల్లో ఏమండి చిన్న చిన్న అనుమానాస్పదమైనటువంటి సందర్భాలను బట్టి బలహీనపడినా దేవుడు చేయాల్సిన కార్యం మాత్రం ఆయన తప్పుకోకుండా చేస్తాడు. అందుకే మాట్లాడుతున్నాడు గాబ్రియల్ గారు. ఏమంటున్నాడు? నేను దేవుని సముఖం ముందు నిలబడినటువంటి వాడును, నేను పంపబడ్డాను, నీకు వర్తమానము చెప్పటానికి నేను పంపబడ్డను. నమ్మలేనంత మాత్రాన ఆయన సంకల్పం మాత్రం ఎప్పటికీ వమ్ము కాదు. నీకు ఇస్తానన్నటువంటి కుమారుని నేను తప్పుకోకుండా ఇస్తాను. ఎప్పుడు జరగాలి? వాటి కాలమందు. అంటే దేవుడు ఎప్పుడైతే నీ గర్భం గుండా బిడ్డను రప్పించాలో అప్పుడు రప్పిస్తాడు. నువ్వు అనుమానించిన మాత్రాన ఆగిపోదు అని మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆలోచిస్తే దేవుని యొక్క సంకల్పం మన జీవితంలో నెరవేర్చటం అనేది ఆయన చిత్తం. ఆయన దృష్టిలో మనము నిరపరాధులుగా, అనింద్యులుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఇందులో అనుమానం లేదు. గాబ్రియేలు దేవదూత గారు ఇలా చెప్పి, ఏమండి ఒక మాట చెప్పింది, నువ్వు నమ్మలేదు కాబట్టి. ఏమన్నది? నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగేంతవరకు నువ్వు ఎలా ఉంటావు? చూసారా, మన అనుమానం కాస్త ఆనందాన్ని దూరం చేసేస్తుందండి. అంతే. ఏమంటే ఎప్పుడైతే ఈ అనుమానపు లైఫ్ క్రిస్టియన్ లైఫ్లో వచ్చిందో, విశ్వాస జీవితంలో దేవుని కార్యాల పట్ల అనుమానంగా మనం ఉంటే గనక దేవుడిచ్చిన ఆనందానికి దూరం అయిపోతూ ఉండటానికి జకర్యా గారు పాపం 9 నెలలు, ఏమంటే పక్కన ఎలిజబెత్ అమ్మ గారు గర్భవతి అయిందా, 9 నెలలు కూడా గర్భవతిగా ఉన్న రోజులు ఈయనకి మాట వచ్చిందా నోడెంబడి? ఏదైనా చెప్పాలని నేనే చెప్పుకోగలిగాడా? ఎందుకు? అనుమానంతో అపనమ్మకంతో ఉండిపోయాడు కాబట్టి ఆ టైంలో ఆయన దేవుని యొక్క కోపానికి గురవ్వాల్సి వచ్చింది. ఓహో, నీకు ఎలా జరుగుతుందో ప్రూఫ్ కావాలనుకున్నావు కదా, ఎలా జరుగుతుందో ప్రూఫ్ కావాలనుకున్నావు కదా నువ్వు. ఏ నోరైతే నేను అపనమ్మకంతో మాట్లాడింది ఆ నోరు కొంచెంసేపు సైలెంట్ అయిపోద్ది అన్నాడు. అంతే. ఎన్ని నెలలు? 9 నెలలు. పాప ఆనందంతో బిడ్డ పెరుగుతున్నాడు గర్భంలో అని నలుగురితో చెప్పుకునేటువంటి, ఏమండి దేవుడు నాకు ప్రేమించి బిడ్డనివ్వబోతున్నాడని నలుగురితో ఒక పక్కన భార్య గర్భవతి అయింది, ఆనందం, సంతోషం. ఏమండి దినదినమో బిడ్డ ఎదుగుతున్నాడు గర్భంలో, అవునా కదా? 9 నెలలు. ఏమంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఈయన ఏమైనా చెప్పుకోగలిగాడా? చెప్పండి. 9 నెలలు ఏమైనా చెప్పుకునే టానికి ఏమైనా నోచుకోగలిగాడా? అంటే మన అనుమానాలు మన ఆనందాన్ని దూరం చేస్తాయి. గుర్తెట్టుకోండి, మన కుటుంబాల్లో దయచేసి ఏమండి అనుమానాస్పదమైనటువంటి లైఫ్ ఎప్పుడు కూడా మన జీవితంలో ఉండకూడదు. క్రిస్టియన్ ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య ముఖ్యంగా. వింటున్నారా ప్రియులారా? క్రైస్తవ ఫ్యామిలీ అంటే దేవుని నమ్ముకున్న కుటుంబాలు అయితే గనక నిజంగా ఒకరి పట్ల ఒకరికి ఏమండి నమ్మకత్వం. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నమ్మకమైన దేవుడు.
మనం ఆరాధించే దేవుడు ఎవరు? నమ్మకమైన దేవుడు. నమ్మకమైన దేవుడిని కలిగి ఉన్న మనం నీ భర్త పట్ల, నీ భార్య పట్ల నమ్మకం లేకుండా ఉన్నావంటే నీ జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, అంతా అశాంతే. ఇంకొక మాట, అదే సమయంలో ఒకరినొకరు ఇరువురు పట్ల నమ్మకము కలిగే బ్రతకాలి. అంటే నమ్మకము కలిగి జీవించాలి. అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, అనుమానం ఉండకూడదు, నమ్మకం కలిగి ఉండాలి. అనుమానించకూడదు, నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ దేవదూత చెప్పాడు, అంతసేపు కూడా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, జకర్యా గారికి ఆనందంగా చెప్పుకోవటానికి అవకాశమే లేకోకుండా అయిపోయింది. చివరికి ఏం జరిగింది? చివరికి చదువుదాం. అతని భార్య అయినటువంటి ఎలిజబెత్ గారు గర్భవతి అయి మనుషులలో నాకున్న అవమానం తీసివేసి, చివరికి యోహాను గారికి జన్మనిచ్చింది తల్లిగారు ఎలిజబెత్ అమ్మ గారు. ఎలిజబెత్ అమ్మ గారు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డకి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తూ అడిగారు. ఎవరిని? ఎలిజబెత్ అమ్మ గారిని అడిగితే ఎలిజబెత్ అమ్మ గారు ఏం చెప్పారు? అక్కడ చూడండి, అక్కడ ఎన్నో వచనం చదువుతున్నారు మీరు? 62వ వచనమా? వారికి ఏ పేరు పెట్టవల్లని వారి తండ్రికి కాదు, ముందు తల్లిగారు ఏం చెప్పారు? తల్లి అలాగొద్దు, వానికి ముందేమో తండ్రి పేరుని పెట్టి జకర్యా అని పేరు పెడదాం అనుకున్నారట. తల్లి ఏమంటుంది? అలాగొద్దు, ఏమని పెట్టాలి? యోహాను అని పేరు పెట్టాలి. అదే మీ పూర్వీకుల్లో, మీ పితరులు ఎవరికీ పేరు లేదే అంటున్నారు. ఈలోపు ఎవరు వచ్చారు అక్కడికి? జకర్యా గారి దగ్గరికి వెళ్ళారు. జకర్యా గారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? అదే అడుగుతున్నారు. వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ పలక తెమ్మని వాని పేరు యోహాను అని వ్రాశాడు. జాగ్రత్తగా వినండి. నమ్మకం ముందు ఎలాగు జరుగును, ఎలాగు తెలియను అన్నాడు. నమ్మిన తర్వాత పేరు రాశాడు. ఏం పేరు? ఎప్పుడైతే దేవదూత తాను ధూపం వేస్తున్నప్పుడు మందిరంలో కనబడి బిడ్డ పుడితే అతనికి ఏం పేరు పెట్టాలో చెప్పాడుగా. ఎవరికి? ఎలిజబెత్ గారికి చెప్పాడా, ఈమెని చెప్పాడా కదా? అప్పుడేమన్నాడు? నమ్మలేదు. ఇప్పుడేమంటున్నాడు? నమ్మాడు. నమ్మిన తర్వాత అంటున్నాడు, ఆయనకి ఏమని పేరు పెట్టాలి? యోహాను అని పేరు పెట్టాలి అని రాయిగానే నోరొచ్చింది దానికి. అపనమ్మకంలో ఉన్నంతసేపు ఆనందం లేదు. అపనమ్మకం పోయి ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో, దేవుణ్ణి గట్టిగా నమ్మాడు, వెంటనే ఏమొచ్చింది? నోరు తెరవబడింది, నాలుక సడలింది, దేవుని స్తుతిస్తూ మాట్లాడసాగెను. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ సందర్భాలు మనకి మరొక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. దేవుడు ఎప్పుడు మనం మేలు కోరే శిక్షిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో శిక్ష అనేది కొన్ని సందర్భాల్లో మనకు మేలు కోరే వస్తుంది. మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయాలు చేస్తాడట. బైబిల్లో కూడా ఒక మంచి మాట కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, వారు కొన్ని దినములు 12వ అధ్యాయం 10వ వచనం. మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కొరకే ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షించుచున్నాడు. జకర్యా గారికి వచ్చినటువంటి శిక్ష కీడు కొరక, మేలు కొరక? మేలు కొరకు. క్రిస్మస్కు ముందు జరిగినటువంటి ఈ యొక్క సందర్భంలో ఒక ఫ్యామిలీ దేవుని కొరకు ఎట్లాగా తన యొక్క జీవితాన్ని సిద్ధపరచుకుందో. ఎందుకంటే వారి గర్భం గుండా వచ్చేటువంటి ఆ యొక్క బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా యోహాను గారు, యేసు ప్రభు వారి కంటే ముందుగా ఆయన రాకడ గురించి ఈ సమాజాన్ని పురుకొల్పి మేలుకొల్పి ఆయన మార్గాన్ని సరళం చేయడానికి రావలసినటువంటి గొప్ప మహాభక్తుడైనా, అప్పుడే రావాలైనా. అంటే అంతకాలము నిరీక్షించారా ఈ దంపతులు? నిరీక్షించారు. ఎవరి కొరకు? క్రిస్మస్ కొరకు. క్రిస్మస్ జరగకూడదని చరిత్రలో చాలామంది ప్రయత్నం చేశారండి.
చాలామంది ప్రయత్నం చేశారు. క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ ఈ భూమి మీద జరగకూడదని చరిత్రలో చాలామంది యమాయమీలే ప్రయత్నం చేశారు, మామూలు కాదు. మనకు యేసు ప్రభు వారి శరీరధారిగా వచ్చిన దినాల్లో హీరోది కనబడుతున్నాడు. ఏమండి, ఏం చేశాడు? ముక్కు పచ్చలారని 2 సంవత్సరాలు నేను పసిపెట్టలందరినీ కూడా క్రూరంగా చంపించేశాడు. ఎప్పుడది? అప్పుడే యేసుప్రభు వారు పుట్టిన సందర్భంలోనే. పుట్టిన తర్వాత కూడా చంపాలని చూశాడు. పుట్టకోకుండా యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రాకోకుండా చేయాలని అపవాది వేసినటువంటి కుయుక్తుల్లో అనేక మంది చక్రవర్తులు ఉన్నారు. అదొక మరొక అంశంగా నేను మీతో మాట్లాడతాను. నేను అంటే చరిత్రలో పెద్ద పెద్ద యమాయమీలే యేసు ప్రభు రాకను అడ్డుకోలేకపోయారు. వీళ్ళేమన్నా అడ్డుకోగలరా ఈ రోజున? ఏమండి, యేసు ప్రభు వారి యొక్క నామాన్ని, యేసు ప్రభు వారి యొక్క ఆరాధనను అడ్డుకొని మేము లేకోకుండా చేద్దామని చాలామంది ఏమండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆకాశం మందు చూస్తున్న దేవుడు మనల్ని చూసి నవ్వుతున్నాడు. తెలుసా మీకు? ఎందుకంటే మీ తాత ముత్తాతలు మీకంటే అమాయమేములే ఏమైపోయారు? క్రీస్తు ప్రభు ఈ లోకాల్లోకి రాకూడదని, ఆయన రాజ్య స్థాపన జరగకూడదని చాలామంది ప్రయత్నం చేశారు. కాలగర్భంలో కలిసిపోయారు. నాయన నువ్వేపాటవాడు, ఆఫ్టర్ ఆల్ నువ్వేపాటవాడివి. అందుకే మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమైతే, ఆయన యందు భయభక్తులు కలిగి క్రిస్మస్కు ఆ రోజు వారు ఎంత పవిత్రతతో సిద్ధపడి ఉన్నారో ఎలిజబెత్, జకరియా గారు, వారి కుటుంబం అంతా కూడా ఆ రోజుల్లో బిడ్డలు లేకపోవడం అనేది పెద్ద సమస్య వాళ్ళకి. ఎందుకంటే ఏమండి, మాట్లాడితే 10 మంది పిల్లల్ని అవలేలుగా అనేసేవారు అప్పట్లో. ఆనాటి కుటుంబాల్లో ఎలాగుండేవి? ఏమండి, అప్పుడు ఇప్పటిలాగా ఫ్యామిలీ ప్లానింగ్లు ఏమైనా ఉన్నాయి? అప్పుడు ఎంతమంది బిడ్డలు అయితే? యాకోబు గారికి ఎంతమంది చెప్పండి? 12 మంది సంతానం యాకోబు గారికి. మాటలా ఏమంటే అప్పట్లో బిడ్డలు లేకపోవటం అనేది చాలా పెద్ద సమస్య. ఇప్పటికంటే ఈ 21వ శతాబ్దంలోనే మనం పైకి పెళ్ళి 3 సంవత్సరం కూడా తిరగదు, మనం పైకి కిందకి చూస్తూ ఉంటాం, పిల్లవాడు ఎంకన్నా అమ్మాయి ఎంకన్నా. అర్థమైందా ఏంటి? ఈ 21వ శతాబ్దంలో ఇంత ఫెసిలిటీస్ మనకుండి, మరి ఆ రోజుల్లో అలాంటివి ఏమి లేవు. కానీ విపరీతంగా బిడ్డలు మరి పుడుతూ ఉండేవారు. అలాంటి టైంలో వీళ్ళకి ఒక బిడ్డ కూడా లేరు. మరి ఎలా ఉంటుంది పరిస్థితి? అలాంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుణ్ణి యందు భయభక్తులు ఏమండి కలిగి ఉన్నారు. అపనమ్మికతో లేరు. ఏమండి, దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదు, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టలేదు. అనింద్యులుగా బ్రతికారు, నిందారహితులుగా బ్రతికారు. క్రీస్తు రాకడ కొరకు వారి జీవితాలను సిద్ధపరచుకున్నారు. కాబట్టే యోహాను గారు వారి గర్భం గుండా వచ్చాడు. మహాభక్తుడిగా వెలుగొందాడు. ఎంత భక్తుడిగా వెలుగొందాడంటే, స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చి యోహాను గారి కంటే గొప్పవాడు పుట్టలేదని సాక్ష్యం చెప్పింది ఎవర్రా అంటే, ఆ మహానుభావుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసుప్రభు వారే యోహాను గారి గురించి అంత సాక్ష్యం చెప్పాడంటే, వీళ్ళ జీవితాలు ఎంత పవిత్రంగా, ఎంత భద్రంగా కాపాడుకున్నారు, ఎంత బాగా సిద్ధపడ్డారు. ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు వాక్యం విన్న నా తోటి సోదరులరా, క్రిస్మస్కు వారు అలా సిద్ధపడితే ఈరోజు మనం క్రిస్మస్కి ఎలా సిద్ధపడుతున్నాం? కొత్త బట్టలు వేసుకుని, మంచిదే, కొత్త బట్టలు వేసుకోవచ్చు, కేక్ కటింగ్ చేసుకోవచ్చు, క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు, స్టార్లు పెట్టుకోవచ్చు, నేను కాదనట్లా. కానీ ఇవ్వాల్సిన హృదయాన్ని, ఇవ్వాల్సిన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకోకుండా ఏమండి మేము సిద్ధపడతాము అంటే అది సిద్ధపాటు కానే కాదు. అప్పుడు మీ ద్వారా దేవునికి ఎలాంటి గొప్ప కార్యాలు జరగవు, మీకు కూడా ఎలాంటి ఆశీర్వాదాలు రావు. ఇవ్వాల్సింది ఇవ్వండి. ఎలిజబెత్, జకరియా గారు ఎలాగైతే వారి జీవితాన్ని సకల విధమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఆ ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు వారు అనిందులుగా వారి మార్గాలను సరళం చేసుకుంటూ వెళ్ళారో, మీ జీవితాల్లో కూడా గొప్ప భవిష్యత్తుని మీరు చూడాలనుకుంటే ప్రియ దేవుని పిల్లరా, మందిరాలకు వెళుతున్న నా తోటి సోదరి మనులారా, మీరు నమ్మిన దేవుడు అతి పరిశుద్ధుడు, బేల్పులలో ఆయనకు సముడెవడు లేడు, ఆయనను ఎవరితోనూ సాటి చెయ్యలేము, పోల్చలేము. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఎందుకు అధైర్యం, ఎందుకు అపనమ్మకం, ఎందుకు మనము ఏమండి అపనమ్మకంతో మరలా లోకములో పడి తిరుగుదాం ప్రియులరా?
మందిరాలకు వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆస్వాదించండి. ప్రభువుకు మీ హృదయాలని ఏమంటే ఈ క్రిస్మస్ దినాల్లో అయినా, ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నీవే నాకు బహుమానంగా ఈ లోకానికి వచ్చావు. ఇదిగో ఆ రోజు భక్తులైన వారు ఇంతగా వారు సిద్ధపడి ఆ ప్రభువు రాకడకు మార్గాన్ని సరళం చేస్తే మేము ఈ రోజున ఏం చేయగలుగుతున్నానైనా, నాకు కావాలి మీ యొక్క జీవితం, మీ ఆనందం మాకు కావాలని చెప్పి మీ హృదయాలను మీరు దేవునికి ఇవ్వగలిగితే, పాపక్షమాపణ పొందుకోగలిగితే, నిత్య శాంతి, సమాధానము, సంతృప్తి, పరిశుద్ధత ఈ భూమి మీద మీరు బ్రతుకుతారు. రాబోయే ఆ రెండవ రాకడలో ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. లేని పక్షంలో ఎన్ని పండగలు చేసుకున్నా మారు మనసు లేకోకుండా ఎన్ని పండగలు మనం చేసుకున్నా, ఎంతగా ఏమి చేసుకున్నా అది నిష్ప్రయోజనం అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, గమనించండి. ఈరోజు భక్తి అనేది వేషధారణతో మిళితమైపోయింది ఈరోజు భక్తి అనేది. కాబట్టి వేషధారణ కలిగిన భక్తి పరులుగా మనం వండుకోకుండా ప్రియులరా, నిజమైనటువంటి భక్తిని, విశ్వాసమును, పరిశుద్ధతను కలిగి ఈ భూమి మీద మన జీవితాన్ని కొనసాగించుకుని క్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడకు ఎలిజబెత్ జకరియా గారులు సిద్ధపడినట్లుగా రెండవ రాకడకు మనము సిద్ధపడదాం. ఈ సిద్ధపాటులో అపనమ్మకం వద్దు, అధైర్యం వద్దు, అపవిత్రత అంటించుకోవద్దు. దేవుని ముందు పెట్టుకుని వాక్యము నేర్చుకుంటూ ఆ వాక్యము వెలుగులో మన జీవితాల ముందు కొనసాగించుకుందాం. మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబాల్లో గొడవలు ఎక్కువగా ఉన్నాయంటే అక్కడ దయ్యం ఉందని అర్థం. సమాధానం లేదంటే అక్కడ ఎవరున్నారు? దయ్యం ఉందని అర్థం. తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రావి చెట్టు మీద కూర్చోదు అది. అలాగా మీరు సినిమాలు, సీరియల్ చూసాలి అనుకున్నారు అంతే. ఎక్కడైతే మీరు గొడవలు పెడుతున్నారో, ఎక్కడైతే మీరు అపవిత్రతతో ఉంటున్నారో, ఎక్కడైతే అశ్లీలంగా ఉంటున్నారో అక్కడే ఉంది దయ్యం. ఏదో అనుకోకండి. ఆ దయ్యపు సామ్రాజ్యంలో నుంచి, ఆ దయ్యపు పరిపాలనలో నుంచి దేవుని పరిపాలనలోనికి నడిపించడానికి పరలోకాన్ని నుంచి భూమి మీదకి దిగి వచ్చిన దేవుని చరిత్రే క్రిస్మస్. ఆ దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు రావాలంటే నీ జీవితం మార్చుకోమంటున్నాడు. నిన్ను కడిగి పవిత్రపరిచి ఆయన కొరకు బ్రతికేలాగా నిలబెట్టడానికి ఆ ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే గనక ఈ రాత్రి క్రిస్మస్కు ఎలిజబెత్ జకరియా గారు ఎలాగైతే ఎదురు చూస్తూ చక్కగా బ్రతికి ఒక 12 బిడ్డను ఈ సమాజానికి ఒక గొప్ప గిఫ్ట్గా వారు ఎలాగైతే అందించగలిగారో, ఈరోజు మనం కూడా ప్రియమైన దేవుని పిల్లరా, మన పిల్లలను, మన కుటుంబాలను ఈ సమాజానికి ఒక మంచి బహుమానంగా అందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, నమ్మితే పేరెంట్స్గా మీరు, తల్లిదండ్రులుగా మీరు ఎప్పటికీ కాలం మించిపోయింది ఏమీ లేదు. ఉన్న సమయమైనా దేవుని కొరకు బ్రతకండి, భక్తిగా బ్రతకండి, పాపాన్ని విడిచిపెట్టండి. త్రాగుడు, వ్యభిచారము, విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలు, పనికి మాలినటువంటి ఈ ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టండి. ప్రియులారా, ఎప్పటికైనా మీ పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలనుకుంటే తల్లిదండ్రులుగా మీరు ఒక మంచి నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? ఈ క్రిస్మస్ దినాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుని మీరు ప్రియులారా దేవునికి సరెండర్ కాగలిగితే గనక ఒక మంచి దేవుడు మీ పిల్లలకి ఇస్తాడు. ఈరోజు మనం బాధపడి మన బిడ్డలను కూడా బాధల్లోకి నెట్టేసేటువంటి క్రూరమైన పేరెంట్స్గా మనం ఉండటానికి వీలు లేదు. ప్రియులారా, ప్రార్థనా పరులుగా మన జీవితాల్లో మోకాళ్ళ అనుభవం కలిగి మనల్ని మనం తగ్గించుకుని గతించిన కాలం చాలు ఆ పాపిష్టి పనులన్నిటికీ కూడా అని పుల్ స్టాప్ పెట్టి సాలిడ్ కొట్టి లోకరక్షకుడైన ఆ యేసు వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించుకుంటే నీ మోకాళ్ళ ప్రార్థన, నీ అనుభవం ఏదో ఒక రోజున నీ కుటుంబాన్ని మార్చి తీరుస్తుంది. నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ అత్తమామలను, నీ తల్లిదండ్రులను కూడా నీ నమ్మకమైన నీ జీవితమే, నీ